మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. సో ఈ సెప్టెంబర్ నెలలో మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే 1వ తారీఖు మాస శివరాత్రి, 5వ తారీఖు టీచర్స్ డే, 7వ తారీఖు వినాయక చవితి. మైలాడ్ మీలాడ్ మనందరికీ ఇష్టమైన లాడ్. సో గణేష్ చతుర్థి, వినాయక చవితి. సో అలాగే ఇక్కడ గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్టయితే కనుక ఈ మాసంలో ముఖ్యంగా బుధుడి యొక్క స్థాన మార్పు 4వ తారీఖు నుంచి సింహరాశిలో నెలాఖరు వరకు ఉంటుంది. రవి 17వ తారీఖు వరకు కన్యలో, రవి 17 వరకు సింహంలో, శనితో సమసప్తమంలో, 17 తర్వాత కన్యరాశిలో రవి యొక్క సంచారం ఉంది. ఇక శుక్రుడు కూడా 19వ తారీఖు వరకు తులారాశిలోకి ఆయన ప్రవేశిస్తున్నారు. 19 వరకు కూడా కన్యారాశి నీచరాశిలోను, తర్వాత ఆయన తులారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. 19 స్వక్షేత్రం. సో వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, సింహంలో అక్కడ రవి బుధులు, ఇక శుక్రుడు కూడా కన్యా తులలో శుక్రుడు, కుంభరాశిలో శని యొక్క సంచారం, మీనరాశిలో రాహు యొక్క సంచారం. మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక రాశిలో శుక్రుడు, షష్టమంలో రాహువు, లాభంలో రవి, లాభంలో బుధుడు. మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోదగిన గ్రహం ఏదంటే శుక్రుడు. ఆఫ్టర్ 1 year లాంగ్ టైం రాశ్యాధిపతి శుక్రుడు చక్కగా రాశిలోకి వస్తున్నారు. సో ఇక్కడ 19వ తారీఖు నుంచి కొంత ప్లెజెంట్నెస్, ఇక మిగతా పరిస్థితులు ఎలా అయినా ఉండవండి. మీ ఒరిజినల్ అపీరెన్స్, మీ ఒరిజినల్ యాటిట్యూడ్, మీ ఒరిజినాలిటీ, మీ పీస్నెస్, చక్కగా మంచి ప్లెజెంట్నెస్, ఇవన్నీ కూడా 19వ తారీఖు తర్వాత నుంచి ఏవైతే నిజంగా మీ యొక్క యాటిట్యూడ్ ఉందో అది మీరు చక్కగా మీ అపీరెన్స్ దగ్గర నుంచి అంతా కూడా మార్చుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి బుధుడు కూడా లాభస్థాన సంచారంలో ఉంటున్నారు. ఎప్పుడైతే బుధుడు కూడా లాభస్థాన సంచారంలో మాసం మొత్తం ఉంటున్నారో, రవి కూడా అక్కడ కలిసి ఉన్నారో, చక్కగా రవి బుధుడు యొక్క సంచారం లాభస్థానంలో ఉండటం వల్ల వీళ్ళకి చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు. ఉన్నవాళ్ళు కూడా ఒక చక్కగా వాళ్ళ సిచ్యువేషన్స్లో మంచి స్థాయిలో ఉన్నవాళ్ళే అయి ఉంటారు. అంటే ఈ సమయంలో మీకు ఏదన్నా ఉద్యోగానికి సంబంధించి కానీ, ఏదైనా అవసరానికి సంబంధించి కానీ, చిన్న రెఫరెన్స్, దానికి సంబంధించిన హెల్ప్ కావాలంటే సో ఈ స్థాయిలో ఉన్న ఫ్రెండ్స్ని మీరు కలవటం వల్ల తప్పకుండా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లోనూ, ఉద్యోగానికి రావాలనుకున్నా, ఏమన్నా పనులు కావాలనుకున్నా తప్పకుండా త్రూ యువర్ సర్కిల్ చాలా వరకు కూడా ఇక్కడ అయ్యే పనులు, ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. అది కొద్దిగా గొప్ప ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్న రవి శనుల యొక్క సమసప్తమం గురించి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. కానీ సంతానపరమైన ఇన్వెస్ట్మెంట్స్, లవ్ లైఫ్ పరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మీరు పెట్టుకున్న ప్రాఫిట్స్ విషయంలోనూ, వీటి విషయాల్లో మాత్రం కొంత మిస్ మ్యాచ్ అనేది జరుగుతూ ఉంటుంది. అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో బుధుడి యొక్క సంచారం కూడా తప్పకుండా లాభస్థానంలో ఉండటం వల్ల ఈ రాశి వారికి సంబంధించి అటు ఫారెన్ జర్నీస్కి సంబంధించి కానీ, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ, సో దూర ప్రాంతాలకి సంబంధించి కోరిక, వాళ్ళ యొక్క డిజైర్ పెట్టుకున్న వాళ్ళకి సంబంధించి కానీ, ఫారెన్ ట్రావెల్స్ గురించి కొంత సానుకూలమైన పరిస్థితులు ఇక్కడ ఈ యొక్క బుధుడి వల్ల కూడా కలిగే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా అష్టమ గురుదోషం గురించి మేజర్గా చెప్పుకోవాలి. ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంతవరకు ఏదో ఒక తెలియని టెన్షను, మెంటల్ టెన్స్ ఫీలింగ్స్, ఇలాంటి వాటిలోకి మీరు ఎంటర్ అవుతూ ఉంటాం. అటు ఆరోగ్యపరంగా కానీ, ఇది మీ జాయింట్ అకౌంట్స్ విషయాల్లో కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, కోర్టు కేసెస్, సమ్ కన్ఫ్లిక్ట్స్ విషయాల్లో కానీ చిన్నపాటి ఇక్కడ అష్టమ గురుదోషం అనేది. సో 8th హౌస్ ఇస్ ద డార్క్ హౌస్ ఆఫ్ డార్క్, ఎక్స్పాన్షన్ చేస్తుంది. కాబట్టి కొంతవరకు ప్రతి విషయంలోనూ ఆచితూచి డెసిషన్స్ తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం అనేది, అవగాహన లేని విషయాల్లో కొంత ఎవరినైనా నిపుణుల్ని మీరు
చక్కగా అడిగి తెలుసుకుని ముందుకు వెళ్ళడం అనేదే మంచిది. ఏదైనా తెలియని విషయంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఫైనాన్స్ మ్యాటర్స్లో కానీ దేనిలో అడిగి పెట్టేటప్పుడు. సో అలాగే ఈ రాశి వారికి సంబంధించి చూస్తే ముందు షష్టమ స్థానంలో ఉన్న రాహు సంచారం మాత్రం చాలా అద్భుతంగా వీళ్ళకి యోగిస్తుందనే చెప్పాలి. సో రాహు యొక్క సంచారం వీళ్ళకి షష్టమ స్థానంలో చాలా వరకు కూడా మంచి అనుకూలమైన ఫలితాన్ని మనకి ఇస్తూ ఉంది. సో ఇక్కడ ధైర్యబుద్ధి వీర్యవృద్ధి రిపునాశం సదాశుభం గౌర్భూమి శత్రునాలాభం రిపుస్థానగతో ఫణి. ఎప్పుడైతే రాహు యొక్క షష్టమ స్థానంలో ఉన్నారో మంచి సాహసాన్ని, మంచి సూక్ష్మ బుద్ధిని, పరాక్రమాన్ని, శత్రువుల్ని నశింపజేసేటట్టు చేయటం, సర్వ విషయాల్లోనూ శుభ ఫలితాలను కలిగజేయటం, అలాగే శత్రువుల నుంచి జయాన్ని పొంది అక్కడ భూలాభాన్ని కూడా అందించే ఆస్కారాలు రాహువు షష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ ప్లానెట్స్లో రాహు తప్పకుండా వీళ్ళకి షష్టమ స్థానంలో మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. అని గురుడు అష్టమంలోను, శని పంచమంలోను, ఇటు కేతు వ్యయ స్థానంలోను. సో ఈ మూడు మాత్రం అంత అనుకూల ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఎడ్యుకేషన్, చదువుకునే పిల్లలు ఎడ్యుకేషన్ విషయంలో ఎక్కువ ఫోకస్ పెట్టాలి. వీళ్ళకి త్వరగా అర్థం కాకపోవడం, సబ్జెక్ట్ అర్థం కావడానికి టైం పట్టడం, ఇలాంటివి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి కొంత ఖర్చులు, భాగ్యస్థానంలో ఉన్న కుజుడి వల్ల కొన్ని ఖర్చులు కూడా అధికంగా ఎలివేటెడ్గా ఈ మాసంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. అష్టమంలో గురుడు ఉన్నాడు, కుజుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు. సో కాబట్టి అన్సర్టనిటీగా కొన్ని సడన్ ఎక్స్పెన్సెస్, కొన్ని ఖర్చులు అనేవి కూడా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఏది వాల్యుబుల్, ఏది నాన్ వాల్యుబుల్, ఏది అవసరం, ఏది అనవసరం అనేది చూసుకుంటూ మీరు ఖర్చు పెట్టుకుంటూ ముందుకెళ్ళడం అనేది మంచిది. ఎప్పుడైతే కేతువు కూడా వ్యయ స్థానంలో ఉన్నాడో, గురుడు అష్టమంలో ఉన్నాడు, కుజుడు కూడా అక్కడ భాగ్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి సంబంధించి సో ఏ టైంలో ఏ విషయాల్లో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, సో ఎప్పుడు వీళ్ళకి ఎక్కువ ఖర్చులు ఉండొచ్చు, లేకపోతే దూర ప్రయాణాల రీత్యా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎప్పుడు వీళ్ళకి కొంత వీటి విషయాల్లో కొంచెం చిన్నపాటి సమస్యలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనకి వీక్లీ రాశి ఫలాల్లో ఆ వీక్ మనం ఫాలో అవుతూ ఉంటే పర్టికులర్గా ఏ వీక్ ఏ విషయం మీద ఎక్కువ మనం శ్రద్ధ తీసుకోవాలని తెలుస్తుంది. కాబట్టి ఈ రాశికి రవి యొక్క సంచారం కూడా 17వ తారీఖు నుంచి వ్యయ స్థానంలో మొదలవుతుంది. ఆల్రెడీ కేతు ఏళ్ళు ఉన్నారు అక్కడ. కాబట్టి 17వ తారీఖు నుంచి రవి ద్వాదశ నామాలు చేసుకోవటం, కుదిరితే కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, కేతువుకి సంబంధించి అక్కడ జంట నాగులు ఉన్న చోట మంగళవారం పూట అభిషేకం చేసుకోవటం అనేది చాలా మంచిది. ఇంకొక మేజర్ విషయం ఏంటంటే అష్టమ గురుదోషం. అష్టమ గురుదోషం వల్ల ఎప్పుడు మీకు మళ్ళీ పరిస్థితులు ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, కొన్ని అన్సర్టనిటీ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఏర్పడవచ్చు అనేది మనకి వీక్లీ రాశి ఫలాలు తెలుస్తుంది బాగా. అది అష్టమ గురుదోషం మర్చిపోతే గురుబలం చాలా తక్కువగా ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో కొంత మనము అనవసరంగా మాటలు పడాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి గురుబలాన్ని దేవానాంచ ఋషినాంచ గురువు బలాన్ని పెంచుకోవటం, గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కూడా చాలా మంచిది ఈ మాసంలో వీళ్ళు. కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా మనం చూస్తే కనుక ఈ విషయాల్లో కొంత కేర్ తీసుకోవాలి. సో అలాగే ఇక్కడ గురుబలం కొంచెం తక్కువగా ఉన్న కారణంగా, పంచమ స్థానంలో కూడా శని సంచారం ఉన్న కారణంగా కొంత అనుకూలమైన సంబంధాలు, ఇష్టమైన సంబంధాలు ఈ సమయంలో ఏంటో పెద్దగా అంతగా రావట్లేదు అనేటట్టు ఉంటుంది విషయం. సో కాబట్టి ఆ విషయంలో కొంచెం చూసుకోవడం మంచిది. హైక్ల విషయంలోనూ, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలోనూ చాలా డిలేగా పెట్టిన దానికి సంబంధించి గ్రోత్ ఉంటుంది అనే విధంగా ఉంటుంది. సంతానపరమైన విషయాల్లో కూడా అలాంటి సాటిస్ఫాక్షన్ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రెమెడీస్ ఇవి చేసుకోవడం, వీక్లీ కూడా ఫాలో అవుతూ ఉంటే తప్పకుండా మనకి ఇంకా ఏ విషయాల్లో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలని తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.